హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఎన్బీకే 109 బాలయ్య గారి 109వ సినిమా తాలూకు టీజర్ వచ్చేసింది. టైటిల్ డాకు మహారాజ్. అసలు ఏమన్నా గూస్ బంప్స్ టైటిల్. బాలయ్య బాబు గారికి వరుసగా కొంచెం ఫామ్లో ఉన్నారు. సో ఆయన రేంజ్ తాలూకు హిట్స్ కొడుతున్నారు. సో ఇప్పుడు డాకు మహారాజ్ మన ముందుకు వచ్చారు. సో ముందుగా మనం ఈ టీజర్ గురించి స్పెషల్గా ఒకటి మాట్లాడుకోవాలి. మనకి స్టార్టింగ్ వాయిస్ ఓవర్లో ఒక కొన్ని డైలాగ్స్ వస్తాయి. ఆ సినిమా థీమ్కి తాలూకు డైలాగ్స్ వాయిస్ ఓవర్ వస్తుంది. ఆ డైలాగ్స్ బేసిక్గా ఒక మంచి వాయిస్ ఓవర్, ఒక పవర్ఫుల్ వాయిస్ ఓవర్ చెప్పేటువంటి రెగ్యులర్గా ఉండేటువంటి వాళ్ళతో చెప్పిస్తూ ఉంటారు. లేకపోతే సినిమాలో ఉండేటువంటి ఒక క్యారెక్టర్తో చెప్పిస్తుంటారు. లేకపోతే ఒక మెయిన్లీ విలన్తో చెప్పిస్తూ ఉంటారు, నెగిటివ్గా కానీ పాజిటివ్గా కానీ. లేకపోతే ఒక పక్కన ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్తో అయినా చెప్పిస్తూ ఉంటారు. కానీ బాలయ్య బాబు గారి డాకు మహారాజ్ టీజర్లో ఏదైతే మనకి స్టార్టింగ్ ఒక డైలాగ్ వినిపించింది కదా, ఈ కథ వెలుగునిచ్చినటువంటి దేవుళ్ళది కాదు, చీకటిని శాసించే రాక్షసులది కాదు, ఆ రాక్షసుల్ని ఆడించే రావణుడిది కాదు, ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన రాజుది, కండ్రగొడ్డలే పట్టుకున్నటువంటి యమధర్మరాజుది, మరణాన్ని వణికించిన మహారాజుది. ఈ డైలాగ్స్ అన్ని చెప్పింది ఏ క్యారెక్టర్ ఆర్టిస్టో లేకపోతే విలనో, సినిమాలో వర్క్ చేసినటువంటి బాబీ డియోల్ విలనో, లేకపోతే ఒక మోస్ట్ ఫేమస్ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్, మన అన్నిటికీ వాయిస్ ఓవర్ ఇస్తుంటారు, పవర్ఫుల్ విలన్గా కూడా యాక్ట్ చేశారు, సాయి కుమార్ గారు వాళ్ళ తమ్ముడో, వాళ్ళు ఎవరో కాదు, డైరెక్టర్ బాబీ గారు. మళ్ళీ ఇంకోసారి నేను చెప్పాను కదా, మళ్ళీ ఇంకోసారి ఆ డైలాగ్ వినండి, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఒక్కసారి మళ్ళీ వినండి. అది బాబీ గారి వాయిస్. నిజంగా బాబీ గారి వాయిస్ ఓవర్ అని తెలిసిన తర్వాత ఇంకా గూస్ బంప్స్ వచ్చాయి. ఆ డైలాగ్ ఇంకా ఎలివేట్ అయ్యింది. సో బాబీ గారు తన మార్క్ బాలయ్య బాబు గారి అభిమానులు ఏదైతే కోరుకుంటారో ఆయనే దిగి ఆయనే వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది ఫ్యాన్స్ అందరి కోసం నిజంగా సూపర్ థాట్. అసలు అది ఫస్ట్ టైం అనుకుంటా ఒక సినిమా తాలూకు టీజర్ని, ఒక హీరో టీజర్ని డైరెక్టరే ఒక వాయిస్ ఓవర్ ఇచ్చి ఎలివేట్ చేయడం అనేది నాకైతే పిచ్చిగా నచ్చింది. బాబీ అన్న అసలు ఈ వాయిస్ భలే ఉంది, అసలు ఇరక్కొట్టేసావు. తమ్మన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, విజువల్స్ అన్నీ కూడా ఇరక్కొట్టేసాయి. సో ఖచ్చితంగా సంక్రాంతికి పెద్ద సినిమాలు వస్తున్నాయి. దాంతోపాటు బాలయ్య బాబు గారి సినిమా కూడా ఆడాలి, వెంకీ గారి సినిమాలు కూడా ఆడాలి, రామ్ చరణ్ గారి సినిమా, అందరి సినిమాలు ఆడాలి, తెలుగు సినిమా ఒక స్థాయిలో ఉండాలి. సో నాకైతే పిచ్చిగా నచ్చేసింది టీజరు. సో ఆ డైలాగ్ ఇప్పుడు నేను చెప్పాను కదా, మళ్ళీ ఇంకొకసారి వినండి. అది బాబీ గారి వాయిస్ చాలా అంటే చాలా ఎక్సలెంట్గా చెప్పారు ఆ డైలాగ్.